4050 ఈజ్ టు 2750. 4050 అంకెలను కూడితే 4 + 5 9. దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 లేదు, అంతే కదా సార్. 2750. 2 + 7 9, 9 + 5 14. 14లో 3 లేదు. అంటే ఆన్సర్లో లవములో నాకు 3కి సంబంధించి కారణాంకం ఉన్న నంబర్ రావాలి. తీసేశాను. ఈజీ. 81:55. 81:55. రైట్. వాడేదో మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా సార్, ఈ టెక్నిక్ తెలవకుండా ఇన్నాళ్ళు ఏం చేశానని. ఇంత ఈజీ. లేకపోతే దాన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి చూడండి. మా పక్కన మంచిగా మొబైల్ తీసి పెట్టుకోండి, చక్కగా ముగ్గేసినట్టు ఇట్లా సాల్వ్ చేస్తారు పిల్లలు. 4050/00 క్యాన్సల్. 581 555. ఎందుకు సార్ రాసుడు? ఆర్ యూ ఆల్ విత్ మీ? 3840 ఈజ్ టు 3720. 3720. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా చక్కగా మనము ప్రధాన సంఖ్య మీదనే మనము ఫోకస్ పెడదాం. దీనికి నేను 2 మెథడ్స్ చెప్తాను. 3840 ఈజ్ టు 3720. 3720. నవ్వు ఇక్కడ చూడండి సార్, లిజన్ కేర్ఫుల్లీ. ప్రధాన సంఖ్య చూద్దాము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూద్దాం. ఏదైనా నంబర్ తీసుకుందాం సార్. ఇదేమవుతుంది? 2 × 186. ఇదేమవుతుంది? 2 × 93. 93 అంటే 31 × 3. ఆన్సర్లో హారములో 31కి సంబంధించి నంబర్ ఉండాలి. 31కి సంబంధించి నంబర్ మనకు హారములో ఉండాలి. హారములో 31కి సంబంధించి ఇక్కడ ఉంది. 32:31. 32:31. ఇది ఒక పద్ధతి. ప్రధాన సంఖ్య యూజ్ చేసి సాల్వ్ చేసిన పద్ధతి. నేనేం చేశాను సార్? 3720 అనే నంబర్లో ప్రధాన సంఖ్య కారణాంకం ఎక్కడుందో చూశాను. 3720. 2 × 186. 0. 2 × 2 × 930. 930లో 31 × 30 ఉంది. ఇక్కడ 31 తోటి భాగాహారం అవుతుంది. ఇది ఒక పద్ధతి. ఏం పద్ధతి సార్? ఇది 31 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేసి సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేయవచ్చా? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ సార్. మొత్తం పర్సంటేజ్ నుంచి టైమ్ అండ్ వర్క్ వరకు అన్ని కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసే చెప్పాను. మీరు రేషియో కానీ, యావరేజ్ కానీ, మిక్చర్ కానీ, అలిగేషన్ కానీ చూసుకుంటే అన్నీ ఈ కాన్సెప్ట్స్ మీదనే ఉంటాయి. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనం ఏం చేసాం సార్? ఇక్కడ 3840 ఈజ్ టు 3720. సార్ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్తో చేయొచ్చా సార్? చేయొచ్చు. ఎలానో చూద్దాం. సెకండ్ ఆప్షన్ 31:29. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 31:29. ఈ 31:29 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. జీరో కానటువంటి డిజిట్. జీరో కానటువంటి డిజిట్ ఏంటి? ఇక్కడ 4. ఇక్కడ ఏంటి సార్? ఇక్కడ 2. ఇక్కడ జీరో కానటువంటి డిజిట్స్ ఎన్ని? 1 and 9. అంతే కదా సార్. ఓన్లీ ఆ నెంబర్ చూస్తే చాలు మనం. నవ్వు ఇక్కడ చూడండి, 1 4 అయింది. ఎన్నిసార్లు 4 అయింది సార్? 1 4s are 4. 1 4s are 4. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్. 1 4ల 4 అంటే ఇక్కడ 9 4లు ఎంత? 36. ఇక్కడ ఏముంది? 2. ఇది ఆన్సర్ కానే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 4s are 4. 1ని 4 తోటి లబ్ధం చేస్తే నాకు 4 వచ్చింది. అలానే దేంతోటైతే లబ్ధం చేసామో దాంతోటి లవంహారాన్ని చేయాలి. 9 4 36. 6 రావాలి, కానీ ఇక్కడ క్వశ్చన్లో 2 ఉంది. కాదు. 7 కాస్త 2 అయింది. 7 2 అవ్వాలంటే దేంతో లబ్ధం చేయాలి చెప్పండి సార్ మీరు? 7 2 14, 7 3 21, 7 4 28, 7 6 42. 6 తోటి లబ్ధం చేయాలి. 227. 7 6 are 42. ఇక్కడ 9 6 are 54. ఛాన్స్ అవుతుంది. ఇక్కడికి వద్దాం. 1 2s are 2. 2 2s are 4.
రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా ఒక్కటే ఎలిమినేట్ చేసాం. అందుకే 9, 9 8s are 72, 2 8s are 16, ఇది కూడా పోయింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తే మనకు ఏ ఆప్షన్లు ఎలిమినేట్ చేసాం? బి పోయింది, డి పోయింది. రైట్, ఏ ఎట్లయినా పోతుంది. ఏ లవంలో ఏముంది సార్? 29 అనే ప్రధాన సంఖ్య ఉంది. 3840, 29తో భాగాహారం అవుతుందా? 29 ఒకట్ల 29, 94, 29 మూడుల 87, కానే కాదు. కాబట్టి ఆప్షన్ పోయింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా మనం ఏం చెప్పాము? హెడింగ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్లను ఎలిమినేట్ చేసే పద్ధతి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ప్రైమ్ నంబర్ ద్వారా నాకు డైరెక్ట్ ఆన్సర్ 32:31 వచ్చింది. అందరికీ క్లియర్గా ఉంది కదా సార్? ఈ సింప్లిఫికేషన్ మెథడ్స్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి సార్, 8651:6396. ఇక్కడ మీరు కొట్టేస్తారు సార్. ఒక్కసారి మీరు కొట్టేయకుండా చాలా జాగ్రత్తగా చూద్దాం. 6396, 6 + 3 9, 18 24, ఇది 3 తోటి భాగాహారం అవుతుంది. 8 + 6 14 + 5 19, 19 + 1 20, 3 తోటి కావట్లేదు. ఆన్సర్లో నిష్పత్తిలో హారములో 3 తోటి 3 కారణాంకమై ఉన్న నంబర్ ఏది ఉన్నదో చూసుకోండి. ఇది 3 తోటి కారణాంకం కాదు, 217. ఇది 3 తోటి కారణాంకం కాదు. ఎందుకు కాదు సార్? ఆ సంఖ్యలో ఉన్న అంకెలను కూడితే 3 తోటి భాగింపబడాలి. 2 + 1 + 1 4, ఇది కూడా కాదు. అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ ఏంటి? 211:156. అర్థమైందా సార్? ఇటువంటిది ఇచ్చినప్పుడు మీరు ఇట్లా డివైడ్ చేసి చూడండి సార్. పక్కన పెట్టుకొని ఈ వీడియోని పాస్ చేసి మీరు ఈ మెథడ్ డివైడ్ చేసి చూడండి. ఎంత టైం పడుతుందో చూడండి. మీకే సెల్ఫ్ అనిల్ సార్ మెథడ్స్ బెస్టా, నాకు వచ్చిన మెథడ్ బెస్టా అంటే పక్కన క్లాక్ పెట్టుకొని సాల్వ్ చేసుకొని టైం ఏది ఎక్కువ పడితే అది బెస్ట్ మెథడ్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ప్రధాన సంఖ్యలో ఉన్న ఆ పేరే చెప్తుంది సార్. ప్రధాన సంఖ్య, ప్రధానమైన వ్యక్తి, ప్రధానమంత్రి. ప్రధానమంత్రికి ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. అలానే ప్రధాన సంఖ్యకు చాలా ప్రధానంగా ఎక్కువ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రధాన సంఖ్య అన్నాం. ఐఎమ్ రైట్ సార్? లాజికల్ ఇట్ ఈస్. ఆర్ యు ఆల్ విత్ మీ? సార్ ఇంకోటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చెప్తారా సార్? ఇక్కడ చూడండి సార్, 1 6 అయింది. 1 6 are 6, 6 లబ్ధం చేస్తే 6 6ల 36, 6 6ల 36 మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ 3 6 అయింది. 3 6 అయిందంటే 3 2ల 6, ఇంకేమన్నా ఉందా సార్? 3 2ల 6, 3 3ల 9 కాదు, 3 4ల 12 కాదు, 3 5ల 15 కాదు, 3 6ల 18 కాదు, 3 9ల కాదు. అంటే 3 2ల 6, 7 2ల 14, 4 రావాలి. ఇది కూడా పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 అనేది 6 అయింది. 7 6 అయిందంటే ఎంత అయింది సార్? కొంచెము బేసిక్ ఎక్కాలు వచ్చి ఉండాలి. 7 6 అయిందంటే 7 8ల 56, 7 8ల 56, 7 8ల 56, 3 8ల 24, 4 రావాలి. అక్కడ ఒకటి ఉంది. ఇది పవర్ సార్. ప్రైమ్ నంబర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ భాజనీయత సూత్రాలు తెలుసుకోకుండా మీరు అరిథమెటిక్ సాల్వ్ చేస్తే చాలా కష్టపడతారు. దయచేసి మీకు తెలియకపోతే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అరిథమెటిక్ 3 months కోర్స్ తీసుకొని నేర్చుకొని ఆ అరిథమెటిక్ మీద ఉన్న భయాన్ని పోగొట్టండి. రైట్, అన్ని క్లాసులు నేనే తీసుకున్నాను అరిథమెటిక్.